ఈ సందర్భంగా మాత్రం వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేసి రావచ్చు, డైరెక్ట్గా సరెండర్ కావచ్చు, లేకపోతే ఆయుధాలు ఒప్పగించి కూడా అంటే సాయుధ పోరాట విరమణ అనుకుంటా కూడా వచ్చినప్పటికి కూడా ఇక్కడ ప్రజలే కోరుకుంటుందంటే ఒకరినొకరు విమర్శించుకోవడము, ద్రోహులు అనుకోవడము ఇవన్నీ ఉపయోగం లేదు. ఏ రకంగా రావడాన్నే ప్రజలు కోరుతున్నారు. కాబట్టి మీరు అంటే ఆ వచ్చే వాళ్ళు రావచ్చు, వాళ్ళను తప్పనిసరిగా స్వాగతించాలి. ఏ రకంగా వచ్చినప్పటికీ వాళ్ళను ద్రోహులని, తర్వాత ఏజెంట్లను, తర్వాత ఏమైనా మాట్లాడడం అనేది అవుతుందో ఇది సరైనది కాదు అనేది కూడా ప్రజలు అంటుండ్రు. అసలు సమాజం అంతా కూడా వాళ్ళు రావాలి, బయటకు వచ్చి మళ్ళీ పని చేయాలి. పని చేయడం అంటే వాళ్ళు ఒక చట్టబద్ధ పద్ధతిలో కూడా పనిచేసే క్రమంలో కూడా ప్రజల్ని కమ్యూనిజం కోసము వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అట్లా చేసుకుంటారా, వాళ్ళు ఎట్లా చేసుకుంటారు, లేదా వాళ్ళు చేసుకోలేకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం గడుపుతూ ఉండవచ్చు కూడా, దాంట్లో తప్పలేదు. కాబట్టి ఏదైనప్పటికీ సమాజం హర్షిస్తున్న విషయం వీళ్ళు అంటే తిట్టే వాళ్ళు ఇది గుర్తించి వాళ్ళు తిట్లను మార్చుకోవాలి. ఏదైనా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి బహుశా అది రావచ్చు అన్నదే మనం ఆశిద్దాం.